ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మనము 4వ రోజు హోమం ఎలా జరిగిందో మొట్టమొదటి చూద్దాము. చూసిన తర్వాత రెండు ప్రశ్నలు వచ్చాయి మనకి. ఒకటేమో కపర్తి గారు, ఇంకోటి రవిప్రసాద్ గారు. వీరిద్దరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పుకుందాం. మొట్టమొదట 4వ రోజు నరసింహ శర్మ గారు చేసిన హోమం చూద్దాం. అలానే ఆ హోమ పదార్థాలు ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. అది రేపు చెప్తాను, వచ్చే వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ప్రస్తుతం ఆ హోమం క్లిప్ చూద్దాం ఒకటి. అభిగార్య ఓం సోమశ్చతురక్షరేణ చతుష్పదః పశూనుదజయత్తానుజ్జ శం స్వాహా సోమాయ ఇదన్న మమ పునః దర్వ్యామపస్థీర్య ద్రవదాయ అభిగార్య సోమశ్చతురక్షరేణ చతుష్పదః పశూనురజయత్తానుజ్జ శం స్వాహా ఓం నమస్కారం సార్. నా పేరు కపర్ది. నేను హైదరాబాద్లో ఉంటాను. నాకు ఇంతకుముందు మీరు నాకు అష్టాంగ యోగ సాధనలో నియమాల గురించి చెప్పారు. ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్లిమెంటెడ్. ఇప్పుడు నాకు వచ్చే రెండో ప్రశ్న ఏంటి అంటే, నాకు ఋగ్వేదం నేర్చుకోవాలని ఉంది. అయితే బేసికల్గా మీ పాత వీడియోస్లో దానికోసం సంస్కృతం నేర్చుకోవాలి. సో సంస్కృతం నేర్చుకున్నాక వి విల్ ప్లాన్ ఇట్ అవుట్ అనే తీరి చెప్పారనమాట. సో నాకు సంస్కృతం కూడా రాదు కాబట్టి మీ యూనివర్సిటీలో కానీ లేకుంటే మీరు ఏదైనా చెప్పగలిగితే నాకు, అంటే నేను ఏదైనా కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ గురించి ఏమైనా చెప్పగలిగితే దాంట్లో నేను సంస్కృతం నేర్చుకుంటాను. లేదు మీ యూనివర్సిటీలో చెప్తున్నారు అంటే కూడా నేను నేర్చుకుంటాను. బట్ మెయిన్ మోటో ఇస్ టు లెర్న్ ఋగ్వేద సార్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మా పిల్లలు దే ఆర్ స్టడీయింగ్ ఇన్ ఫస్ట్ అండ్ థర్డ్ క్లాస్. సో మార్నింగ్ 7 నుంచి ఆల్మోస్ట్ ఆల్ నైట్, తర్వాత నా బిజినెస్ అవన్నీ అయిపోయి మళ్ళీ నైట్ 8:30-9 వరకు బిజీగానే ఉంటాను. సో ఈ 7 లోపల నేను 4:30 కల్లా లేస్తాను. సో 7 లోపల అండ్ 9:30 తర్వాత ఇది నా టైమింగ్స్ అనమాట. ఈ టైంలో నేనేమైనా నేర్చుకోగలుగుతాను ఋగ్వేదం. సో దట్ నేను ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి, బికాస్ నాకు అది ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఎక్కువ టైం స్పెండ్ చేసి నేను నేర్చుకుందామని అనుకుంటున్నాను. దీనికి మీ సలహా ఇవ్వాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కపర్తి గారి ప్రశ్న విన్నారు కదండి. వారు ఋగ్వేదం నేర్చుకోవాలనుకుంటున్నారు. అలానే చాలామంది వేదం నేర్చుకోవాలనుకుంటున్నారు. మీకు స్వరపాఠము, అర్ధపాఠము అని వేదము 2 రకాలు. స్వరపాఠం అంటే కేవలం మంత్ర పఠన ఉంటుంది. దాని స్వరంతో సహా పఠించటం ఎలా అనేది నేర్చుకోవడం స్వరపాఠం అంటారు. దానిలో అర్థం తెలియదు, ఎందుకు పఠిస్తున్నామో తెలియదు. పఠిస్తున్నామో మా గురువుగారు చెప్పారు, గొప్ప శక్తి ఇస్తుంది, ఇవన్నీ ఓకే. కానీ అర్థం ఏమిటి, ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటి అని వివరంగా తెలుసుకునే పద్ధతిని అర్ధపాఠం అంటారు. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మేము అర్ధపాఠం నేర్పిస్తాం. స్వరపాఠం కొంత నేర్పిస్తాం, కానీ అర్ధపాఠమే ముఖ్యం. స్వరపాఠం కేవలం మీ అవగాహన కోసం నేర్పిస్తాం. సో అర్ధపాఠం ఏంటంటే మీరు మంత్రాలని డీకోడ్ చేయటం ఎట్లా. ఇప్పుడు మీరు ఋగ్వేదం నేర్చుకుందాం అనుకున్నాం. ఒకసారి మేము టీచ్ చేసిన తర్వాత ప్రతి ఏ వేదంలోనే మీరు వెళ్ళి డీకోడ్ చేసుకోవచ్చు, అసలు సమస్య ఉండదు. కాబట్టి వేదం నేర్చుకోవటం ఇది ఇంపార్టెంట్ అనమాట. అది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, మీరు ఏది నేర్చుకున్నా కానీ అర్ధపాఠం మాత్రమే నేర్పిస్తాం మేము, స్వరపాఠం కాదు. సో స్వరపాఠం నేర్పించినా అది కేవలము అండర్స్టాండింగ్ పర్పస్, అంటే ఓకే ఇలా స్వరం పాడితే కనుక ఇలా అర్థం వస్తుందని తెలుసుకోవడానికి మాత్రమే స్వరపాఠం. అర్థపాఠం ఏంటంటే మంత్రాన్ని డీకోడ్ చేయడం, మంత్రాన్ని నేర్చుకొని ఆ మంత్రాన్ని మీరు ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి అనేది అర్థపాఠం. దానికి కావాల్సిన వ్యాకరణము, దానికి కావాల్సిన శిక్షా శాస్త్రము, ఇవన్నీ నేర్పిస్తాం అన్నమాట.
దీనికి మన యూనివర్సిటీ పెట్టింది పేరు. కాబట్టి మీరు ఏదైనా చేయదలుచుకుంటే కనుక, అర్ధపాఠం చేయదలుచుకుంటే, మీరు ఏ ఈమెయిల్కి అయితే మీరు నాకు ఈ వీడియో పెట్టారో అదే ఈమెయిల్కి రాయండి. రాస్తే నేను ఫీజు వివరాలు అవి మీకు నేను చెప్తాను. మీకు ఇష్టమైతే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. సో పద్ధతి ఎలా ఉంటుందంటే, మీకు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. ఆ ఇంటర్వ్యూలో కనుక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి ఓకే స్టూడెంట్గా ఉండొచ్చు అని అనుకుంటే, అప్పుడు మీకు ఆఫర్ లెటర్ పంపిస్తాం. మీరు ఫీజు అది కట్టి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇదంతా ఆన్లైన్ కోర్సు. మీకు ఆన్లైన్లో మీకు టీచ్ చేస్తాం కాబట్టి మీరు ఇంటి దగ్గర కూర్చొని హాయిగా మీ సమయంలో మీరు నేర్చుకోవచ్చు. ఇలా ఉంటుందండి. కబర్తి గారు, మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకేమన్నా ఉంటే కనుక నన్ను మళ్ళీ తిరిగి అడగండి. ఇప్పుడు మనము రవిప్రసాద్ గారి ప్రశ్నకు వెళ్దామండి. ఓం నమ. చాగంటి వెంకటాచార్య గారికి నా హృదయపూర్వక నమస్మాంజలు. గతంలో నేను పంపించిన వీడియోకి మీరు సమాధానంగా చేసిన వీడియో నాకు పూర్తి తృప్తినిచ్చింది. ఆ వీడియోలో మీరు ఒక పరమాత్మ మాత్రమే ఉపాసనా దైవం అని, యజ్ఞంలో దేవతారాధన విషయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చక్కగా వివరించారు. అందుకు మీకు నా కృతజ్ఞతలు. అయ్యా, మొన్న ఈ మధ్యకాలంలో మీరు చేసిన మరొక వీడియో నేను చూడడం జరిగిందండి. మధ్యప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన నిమిత్తం విష్ణు విగ్రహాన్ని తల అన్నది విరిగిపోయిన సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆడిన మాటలకి సమాధానంగా మీరు చేసిన వీడియో ఒక హిందూగా నాకు చాలా తృప్తినిచ్చింది. అయితే ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఒక ప్రశ్న తలెత్తిందండి. మాకు గతంలో నేను చెప్పిన వీడియోలో నర్సీపట్నంకి సంబంధించిన ఎస్ భాస్కర్ రావు గారు వేద ప్రచారకులు మాకు ఒక పరమాత్మను మాత్రమే ఉపాసించాలనే విషయాన్ని చెప్తూ వచ్చారనే విషయం మీద మీరు నాకు చాలా వివరణ ఇచ్చి ఆయన సమర్థించడం కూడా జరిగింది గత వీడియోలో మీరు. అయితే ఇప్పుడు ఈ విష్ణు విగ్రహం గురించి మీరు చెప్పిన విషయాలు విన్న తర్వాత హిందువుగా అయితే నేను చాలా ఆనందించాను. కానీ ఈ భాస్కర్ రావు గారు అనే మా గురువు గారు చెప్పిన, అంటే మా గురు సమానులైన భాస్కర్ రావు గారు చెప్పిన విషయాల ప్రకారం వేదం విగ్రహారాధన ఖండిస్తుంది అని ఆయన చెప్పడం జరిగిందండి. నతస్య ప్రతిమ అస్తి అని యజుర్వేదం 32లో 3వ మంత్రం మూర్తి ఆరాధన చేయకూడదు అని వేదం చెప్తుంది అనే విషయాన్ని ఈ మంత్రం ద్వారా ఆయన మాకు వివరించడం జరిగింది. అట్లాగే ఒక చెక్క, ఒక కొయ్య, ఒక రాతి, ఒక లోహ విగ్రహాలని ఆరాధించకూడదనే విషయాన్ని కూడా వేదం చెప్తుందనే విషయం భాస్కర్ రావు గారు చెప్పిన విషయాల ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. అయితే దీని పట్ల ఎన్నో సంశయాలు మాకు గతంలో ఉండేవి. అయితే మేము చేసిన విచారణ ద్వారా పరమాత్మ నిరాకారత్వాన్ని మేము గ్రహించి నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వాన్ని ఆరాధించడం అన్నది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ నాకు కలిగిన సంశయం ఏంటంటే, మీరు వేదాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వారు అయ్యుండి కూడా ఇక్కడ జరిగిన విగ్రహారాధన, ఆ విగ్రహానికి జరిగిన అవమానం పట్ల మీరు ఆ రియాక్ట్ అవ్వడం విషయంలో ఒక హిందువుగా ఆనందించినప్పటికీ కూడా ఈ విగ్రహారాధన వేద విరుద్ధం అని చెప్తున్న విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఎంతవరకు సరైంది అనే ఒక సంశయం కలిగింది. కాబట్టి నాకు ఈ విషయం మీద వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రవిప్రసాద్ గారి ప్రశ్న విన్నారు కదండి. వారు ఏమంటారంటే, వేదంలో విగ్రహారాధన లేదు కదా, మరి విగ్రహారాధన లేనప్పుడు మీరు ఆ విష్ణు విగ్రహాన్ని తల నరికేసిన విషయంలో జడ్జి గారు చేసిన కామెంట్ని మీరు వ్యతిరేకించారు. మాకు సంతోషమే.
కానీ మరి విగ్రహారాధన లేనప్పుడు ఇలా విగ్రహాలని ఆరాధించటం అన్నది మరి తప్పు కదా. మరి మీరు దాన్ని అంగీకరిస్తారా, అంగీకరించరా అని ఆయన అడుగుతున్నారు. దానికి వేద మంత్రం ఒకటి చూపించి, ఈ విధంగా ఉంది కదా, మా గురువు గారు ఇలా చెప్పారు అని చెప్పి ఈ రవిప్రసాద్ గారు చెప్తున్నారు. రవిప్రసాద్ గారు, మీరు నా ప్రీవియస్ వీడియో చూసి అర్థమైంది అని చెప్పారు, కానీ మీకు అర్థం కాలేదని నాకు అర్థమవుతుంది. స్పష్టంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పూజ వేరు, ప్రార్థన వేరు, ఉపాసన వేరు. ఆరాధన ఉపాసన ఒకటి. ఆరాధించటం, ఉపాసించటం అనేది మోక్షం కోసమే. అది పరమాత్మ ఒక్కడే ఇవ్వగలడు. నిరాకార నిర్గుణ పరబ్రహ్మనే ఇవ్వగలడు, ఇంకెవరు ఇవ్వలేరు. ఇక ప్రార్థన చేయటం అన్నది ఎవరినన్నా ఎప్పుడన్నా ఎక్కడన్నా చేయొచ్చు. ఇప్పుడు మనము బ్యాంకుకి అప్పు కోసం వెళ్తాం, వెళ్ళి బ్యాంకు వాడిని ప్రార్థిస్తాం, రెస్పెక్ట్ సార్, ప్లీజ్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ యువర్ కస్టమర్, సో కెన్ యూ కైండ్లీ గ్రాంట్ మీ 1 lakh రూపీ ఫర్ మై పర్పస్ అని చెప్పి ఏదో రాసి లెటర్ రాసి ఇస్తాం. అది అభ్యర్థన. అభ్యర్థించటం అంటే ప్రార్థించటం. మన దగ్గర లేనిది అర్థించటం. సో ఆ అభ్యర్థన ఆయన స్వీకరించి, ఓకే నీకు ఎలిజిబిలిటీ ఉంది, నేను ఇస్తున్నాను అని చెప్పి గ్రాంట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. సో ఇలా ప్రార్థించడం అనేది ప్రతి మనిషిని చేయొచ్చు. అలానే మనము యోగులు అనుకునే వారిని కూడా చేస్తుంటాం. శ్రీకృష్ణుడిని మనము అలానే యోగి అనుకుంటాం, ఆయన్ని కూడా ప్రార్థిస్తుంటాం. రాముడు, ఆయన కర్మయోగి, సో ఆయన్ని కూడా మనం ప్రార్థిస్తాం. సో అలా అంటే వాళ్ళ గుణాలని మనం మెచ్చుకుంటాం, మెచ్చుకొని ఆ గుణాలకి తగ్గట్టుగా మన గుణాలని సరి చేసుకుంటాం. సో దీన్ని ప్రార్థన అంటారు అన్నమాట. సో ప్రార్థన ఎవరినన్నా ఎక్కడన్నా ఎప్పుడన్నా ఎలా అన్నా చేయొచ్చు, కానీ ఉపాసన మటుకు పరమాత్మకు ఒకటి. సో ఆరాధన వేరు, పూజ వేరు. సో ఇప్పుడు నేను చెప్పింది ఆ ప్రీవియస్ వీడియోలో, వైష్ణవ భక్తుడు అంటే విష్ణువుని పరమాత్ముడుగా అనుకొని ఆ విగ్రహంలో అతను పూజిస్తూ ఉంటాడు, ఆయన చేసుకుంటున్నాడు. అది మనకు సంబంధం ఏముంది అక్కడ? ఆయన అలా చేసుకుంటే తప్ప ఒప్ప అన్నది నేను చెప్పాను కదా. ఉపాసన అయితే తప్పు, పూజ అయితే కరెక్ట్. రాముని పూజించాలి, కృష్ణుని పూజించాలంటే విగ్రహాలను పెట్టి పూజిస్తారు. అది. సో దేర్ ఫోర్ అది వేరు, పూజ వేరు, ప్రార్థన వేరు, ఉపాసన వేరు. ఉపాసనని మనము ఏకాంతంలో పరమాత్మని మన లోపల ధ్యానించుకుంటూ ఉంటాం, కానీ బయట ఎక్కడ ఏం చేయం. సో ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ గురువుగారు చెప్పింది ఉపాసన వరకు కరెక్ట్, ప్రార్థన మటుకు ఎవరినన్నా చేయొచ్చు, ఎలా అన్నా చేయొచ్చు. సో అది తప్పేం లేదు. సో అర్థించటం కూడా, పరమాత్మను అర్థించేటప్పుడు మళ్ళీ విగ్రహం అక్కర్లేదు. కానీ ఒక వ్యక్తి ఒకప్పుడు ఉండి జీవించి అతని జీవిత చరిత్ర ఉంటే అందులో మనం చదువుతూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం. సో దట్స్ ఫైన్, దట్ షుడ్ బి డన్ ఆల్సో. అది చేయగలగాలి మనం. రాముని కీర్తించకపోతే ఇంకెవరిని కీర్తిస్తాం? రావణాసుని కీర్తిస్తామా? లేదు కదా. సో రాముని కీర్తించేటప్పుడు, ఇప్పుడు హనుమాన్ చాలీసా ఉంది, హనుమాన్ చాలీసాలో హనుమంతుడి గురించి ఉంటుంది. హనుమంతుడు ఏం చేశాడు, ఏమి ఇరగదీశాడు, ఎవడెవడిని కొట్టాడు, ఎలా చేశాడు, దుర్మార్గాన్ని ఎట్లా తురిమాడు, ఇవన్నీ అందులో ఉంటాయి. సో అలానే రాముడి గురించి రాముడి చరిత్రలో ఉంటుంది. సో రామకీర్తన చేసేటప్పుడు కూడా మీరు రాముని కీర్తించేటప్పుడు రాముడు ఏం చేశాడో అది అది చెప్తూ ఉంటాం, దాన్నే కీర్తన అంటాం. సో దాని మూలంగా ఏమవుతుందంటే మీలో మార్పు వచ్చి మీరు కూడా అది పాటిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దట్, ఒక మాట ఇచ్చే ముందు ఎవరికన్నా ఆలోచిస్తారే, రాముడు ఒక్కసారి మాట ఇచ్చాడని నిలబెట్టుకున్నాడు, మరి నేను ఇస్తే నిలబెట్టుకోగలనా లేదా అని ఆలోచించి వ్యవహరిస్తారు. రాముడు తండ్రి మాటని యాజ్ ఇట్ ఈజ్గా పరిపాలించాడు, నేను చేయగలుగుతానా లేదా, ఇలా ఆలోచిస్తాం కదా మనము. అసలు ఆలోచించడానికి ఆస్కారం ఇచ్చేదే రాముడి స్టోరీ. ఆలోచన లేకపోతే మీరు ఎట్లా పాటిస్తారు, ఎక్కడి నుంచి పాటిస్తారు? చేయలేరు కదా. సో అది ప్రార్థన, పూజ అంటారు, కానీ ఉపాసన వేరు. సో దీనికి జాగ్రత్తగా మీరు సెపరేట్ చేసుకోండి మీ మైండ్లో. సో ఆలోచనలోంచి వచ్చే ఐడియాస్ వేరు, ఆచరించటం వేరు. సో ఉపాసనా కార్యక్రమాన్ని మీరు చేసేటప్పుడు అది ఏకాంతంలో నిర్గుణ పరబ్రహ్మనే మనం ప్రార్థిస్తాం, సగుణ పరబ్రహ్మని, నిర్గుణ పరబ్రహ్మని ప్రార్థిస్తాం.
సగుణుడు అంటే ఏదో ఆకారం ఉందని కాదు. సగుణుడు అంటే ఆయనకి మన గుణాలు లాంటి కొన్ని గుణాలు ఆయనకు ఉన్నాయి, దాన్ని సగుణుడు అంటారు. అలానే నిర్గుణుడు అంటే ఏమిటి? మనలో ఉన్న కొన్ని గుణాలు ఆయనలో లేవు, కాబట్టి ఆయన నిర్గుణుడు అంటారు. సో ఇలా గుణంతో సంబంధం ఉంది కానీ ఆకారంతో సంబంధం లేదే. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ అంటాం కానీ మనము నిరాకార సగుణ పరబ్రహ్మ అని కూడా అనొచ్చు. సో అలానే మీరు ఎప్పుడు ఇది గుర్తుపెట్టేసుకోండి, ఉపాసన వేరు, ప్రార్థన వేరు. మీరు మీ తండ్రి గారిని ప్రార్థించవచ్చు, మీ తల్లిగారిని ప్రార్థించవచ్చు, మీ అన్నగారిని ప్రార్థించవచ్చు, మీకంటే జ్ఞానం ఉన్నవాడిని ప్రార్థించవచ్చు, తప్పేం లేదు. కానీ ఉపాసన మటుకు వాళ్ళని ఎవరిని చేయలేం, ఎందుకంటే వాళ్ళెవరూ మోక్షం వేరు, వాళ్ళకే మోక్షం కావాలి. కాబట్టి ఉపాసన అన్నది వేరు, ప్రార్థన వేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి రవిప్రసాద్ గారు. లాస్ట్ వీడియోలో క్లియర్గా ఈ విషయం చెప్పాను, అయినా మీరు పూర్తి వీడియో సరిగా విన్నట్టు లేరు. కాబట్టి దయచేసి అది వినండి. ఇప్పుడు మీ రెండో పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్కి వెళ్దాం. విగ్రహారాధన అన్నది చేయకూడదా? వేదంలో చెప్పిన విధంగా అయితే విగ్రహారాధన ఖండించబడుతుందా? అట్లా అయితే మనకి భారతదేశంలోని విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్న దేవాలయాలు, ఎన్నో దేవాలయాల్లో మన విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నాము. మరి ఇటువంటి వ్యవస్థను అంతటిని మనం వ్యతిరేకించాలా? ఇటువంటి వ్యవస్థ పట్ల మేము ఏ విధంగా స్పందించాలనే విషయం మీద ఒక వివరణ చేస్తూ ఒక వీడియో చేయవలసిందిగా కోరుతున్నానండి. ఇది సమాజానికి ఒక సరైన మార్గాన్ని నిర్దేశించడం కోసమే ఈ ప్రశ్న మిమ్మల్ని అడగడం జరిగింది. దీనికి మీరు చక్కటి వివరణ ఇవ్వగలరని భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నేను భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం సమీపంలో గల నర్సీపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రవిప్రసాద్. హరి ఓం. ఓం నమః. ఇప్పుడు మీరు రెండో పార్ట్లో అడిగింది ఏంటంటే గుళ్ళల్లో వాటిల్లో మరి విగ్రహారాధన చేస్తున్నారు భారతదేశం అంతా, దాన్ని మేము ఎట్లా చూడాలి, ఏ విధంగా చూడాలి, అది తప్పా ఒప్పా, అలా అలా చేయొచ్చా చేయకూడదా? సో మీకు ఇదివరకు కూడా చెప్పాను, ఇందాక ప్రశ్నలో కూడా జవాబు చెప్పాను. ఉపాసన వేరు, ప్రార్థన వేరు. గుడికి వెళ్ళినప్పుడు మీరు మీ కోరికల్ని కోరుతూ ఉంటారు, ఆ కోరికలు ఏమైనా కావచ్చు. సో దానికి అక్కడున్న బ్రాహ్మణుడు ఆ మంత్రాలు చదువుకుంటూ నీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను అంటాడు. సో అది ఆయన ఆ మంత్రం చదివేటప్పుడు అది వేద మంత్రం అయితే పరమాత్ముడికే చెందుతుంది, కానీ ఇంకెవరికి చెందదు, అది చెందే స్కోపే లేదు. సో మీరు అకౌంట్ నంబర్ రాసి చక్కగా మీరు ఈ డబ్బుని ఫలానా అకౌంట్లో డిపాజిట్ చేయమంటే లెక్క ప్రకారం ఆ అకౌంట్కే వెళ్ళిపోతుంది, కానీ వేరే వాళ్ళ అకౌంట్కి వెళ్ళదు కదా. వెళ్ళిందంటే ఎర్రర్ ఉన్నట్టు కదా, లెక్క ఒప్పుకోరు కదా. సో అకౌంట్ నంబర్ పరమాత్ముడిది మీరు ఇచ్చేది వేద మంత్రాలు, ఇంకెవరికి వెళ్తుంది, ఇంకెవరికి వెళ్దు, సమస్యది. కాబట్టి వేద మంత్రాలకి పరమాత్ముడే డైరెక్ట్గా కనెక్షన్, కాబట్టి అక్కడ మీ కోరికను వినవిస్తున్నాం. మరి ఆ విగ్రహం ఏం చేస్తోంది అక్కడ అన్నది విషయం. ఆ విగ్రహం రూపంలో ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను అంటుండనమాట. ప్రార్థన అన్నది అది ఉపాసన చేయడు. గుడికి వెళ్ళినప్పుడు ఉపాసన ఉండనే ఉండదు, ప్రార్థన ఉంటుంది. సో ప్రార్థించేటప్పుడు కళ్ళు మూసుకొనే ప్రార్థిస్తాడు. కళ్ళు మూసుకోవడం ఎందుకు? ప్రతిమను చూడకుండా కళ్ళు ఎందుకు మూసుకుంటున్నాడు? ఎందుకంటే లోపల ఉంటాడు పరమాత్మ, కాబట్టి బయట కూడా ఉంటాడు, కానీ లోపల తన హృదయాంతరాలలో ఉంటాడు, కాబట్టి హృదయాంతరాలలోనే కోరుకుంటాడు. మరి గుడికే ఎందుకు వెళ్ళి కోరుకోవాలి? గుడిలో పూజారి ఉంటాడు. మీరా వేద మంత్రాలు చదవరు, చదివే స్కోప్ లేదు మీకు, ఎందుకంటే చదవట్లేదు. మీరు చదివితే ఇంత అసలు మనకి డౌట్స్ రావు, చదవట్లేదు. వేద మంత్రాలని చదవాలి, వేద మంత్రాలు నేర్చుకోవాలి నేను అని మీరు నేర్చుకోవట్లేదు. అప్పుడు గుళ్ళో వెళ్ళి పూజ చేసేవాళ్ళ సంగతి మనకెందుకు? మనం వేదం చదువుకుందాం. వేదం చదవటం అంటే ఏమిటి? ఎవరో ఒక ఆయన చెప్పిన లెక్చర్ని వినటం కాదు, వేదం మీరు నేర్చుకోవాలి. అంటే ఏమిటి? దానికి కావాల్సిన శిక్ష, వ్యాకరణము అవన్నీ నేర్చుకొని దానిలో మీరు పట్టు సాధించి వేద మంత్రాలని డీకోడింగ్ చేసుకోవాలి. అది కదా వేదం నేర్చుకోవడం అంటే. ఎవరో రాసిన దాన్ని చదువుతాం, బాగుంది, అక్కడి వరకు చాలా బాగుంటుంది, హ్యాపీగా. పుస్తకాలు ఉన్నాయి చూడండి వెనకాల, వాటిలో ఉంటాయి, మీరు చదువుతారు, హ్యాపీస్. అబ్బా అర్థమైపోయింది వేదం, నాకు అంతా అర్థం. అర్థం కాలేదని అర్థం. అది కేవలం మీకు
ప్రతిమ లాంటిది, గుడిలో ప్రతిమ లాంటిది. సో మీకు మీ గురువు గారు భాస్కర్రావు గారు ఆయన మీకు చెప్తున్నారు పాఠాలు, ఆయన చక్కగా ప్రవచనాలు ఇస్తున్నారు, గుడ్. కానీ మీరు వేదం నేర్చుకోవట్లేదు. వేదం గురించి నేర్చుకుంటున్నారు, వేదం కాదు నేర్చుకుంది. వేదం నేర్చుకోండి. వేదం నేర్చుకున్న తర్వాత గుళ్ళో వాళ్ళు పూజ చేసే తప్ప ఒప్ప మీకు భ్రాంతి తొలగిపోతుంది. అలా కాకుండా నేను వేదం నేర్చుకోను కానీ గుళ్ళో వాడు పూజ చేసేవాడు తప్పు అంటే కుదరదు కదా. సో గుళ్ళో వాళ్ళు కానీ, చర్చిలో వాళ్ళు కానీ, మసీదులో వాళ్ళు కానీ ఎవరన్నా ఏం చేస్తున్నారని తెలుసుకోవాలంటే ఫస్ట్ వేదం చదవాలి. సో వేదము నిరాకార నిర్గుణ పరబ్రహ్మ అని చెప్పిందని చెప్తున్నారు. చెప్పినప్పుడు మీరు చదువుతున్నారా వేదము? చదివారా? నేర్చుకున్నారా? నేర్చుకోవడం అంటే ఏంటి? పుస్తకం తీసి ఆ తాత్పర్యం చదవటం కాదు. తాత్పర్యం అనేది రాసిన వాడి మెదడులో ఏముందో రాశాడు. వేదమంత్రం యొక్క భ్రమ లేకుండా రాశాడా అన్నది మీరు తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైతే వేదంకి శిక్ష, వ్యాకరణం ఇలాంటివి నేర్చుకుంటారో అప్పుడు ఆ పుస్తకాల్లో రాసిన కరెక్టా తప్ప మీకు అర్థమవుతుంది. నాతస్య ప్రతిమా అస్తి అన్నదానికి అర్థం ఏమిటి అన్నది అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆరాధన అన్నది విగ్రహాలని చేయరాదు, ఉపాసన అన్నది విగ్రహాలని చేయరాదు, కానీ పూజించవచ్చు. పూజకు అర్హత ఉంది. ఇది మహర్షి దయానంద సరస్వతి చెప్పాడు. రాముని పూజించండి, కృష్ణుని పూజించండి, అందరినీ పూజించటం అంటే స్తుతించటం, వాడి గుణగణాలు తెలుసుకొని మనం కూడా అటువంటి మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేయటం. చిన్నప్పుడు మనకి లెసన్స్లో గాంధీ గారి చరిత్ర కొద్ది చెప్తూ ఉంటారు. గాంధీ గారు ఇట్లా నిరాహార దీక్ష చేశారు, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించారు అని గాంధీ గురించి పొగుడుతూ ఉంటారు. సో ఆ పొగడత ఎందుకు చెప్తారు? గాంధీ గారి నుంచి గాంధీ లాగా మీరు కూడా గోసి కట్టుకొని తిరిగేసేయండి, ప్రపంచం అంతా కూడా మిమ్మల్ని మెచ్చుకుంటుంది అని చెప్తుంటారు. సో అందులో చాలా ఉన్నాయి. గాంధీ గారు సత్యమే మాట్లాడారు, అసత్యం మాట్లాడలేదు, ఆయన సత్యాగ్రహం చేశారు, ఇలాంటివన్నీ చాలా చెప్తారు కదా. సో ఆయన గాంధీ అన్నది ఒక వ్యక్తి 80 సంవత్సరాల పై జీవించాడు ఆయన. సో 1869లో పుట్టాడు ఆయన. సో 1948లో ఇప్పుడు చనిపోయాడు. సో ఇది 48, అటొక 31, రెండు కలిపితే 79 అనుకుంటా. సరే. సో మొత్తానికి అన్ని సంవత్సరాలు నేను బతికాడు. సో బతికిన గాంధీ గారిని మనము ఆయన గురించి లైబ్రరీలు పుస్తకాలు తయారయ్యాయి. ఈ సృష్టి అంతా అణువు నిండి ఉన్న పరమాత్ముడు ఎలా సృష్టి చేశాడు ఏమిటి అని మనం తెలుసుకోవాలి అంటే, ఒక లైబ్రరీ నిర్మించాలి అంటే మరి వేదం చదవాలి కదండి రవిప్రసాద్ గారు. సో వేదం చదవండి. వేదం సంస్కృతం బాగా నేర్చుకొని, సంస్కృతం అంటే వేద భాష నేర్చుకొని, శిక్ష వ్యాకరణం నేర్చుకొని, ఆ తర్వాత వేదాన్ని అర్థం చేసుకొని కొన్ని మంత్రాలనన్నా మీరు దర్శనం చేసుకున్నారనుకోండి, అది కదా నిజమైన ఆ, వేదపుత్రులు అంటే. సో అలా నేర్చుకోకుండా మా గురువుగారు చెప్పారు, ప్రవచనం విన్నాం, అయిపోయింది, మాకు వేదం వచ్చేసింది అనుకుంటే కుదరదు. అది వేదం రాలేదు. వేదం గురించి తెలుసుకున్నారు మీరు, వేదం తెలుసుకోలేదు. సో వేదం తెలుసుకున్నాక ఈ గుళ్ళలో ఉన్న వాళ్ళందరినీ ఏమనుకోవాలి అని అప్పుడు ఆలోచించండి. ఎందుకంటే మీరు కూడా వాళ్ళలో ఒకళ్ళే. వాళ్ళు గుడికి వెళ్తున్నారు, వాళ్ళ కోరిక చెప్పుకుంటున్నారు, టెంకాయ కొడుతున్నారు, ప్రసాదం ఇస్తున్నారు, గర్బా ఆడుతున్నారు, తర్వాత బతుకమ్మ ఆడుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళందరూ చేసేవి మీరు చేస్తున్నారు. మీరు ప్రత్యక్షంగా వేదం నేర్చుకున్నారా? ఇది ఇంపార్టెంట్. మీరు శిక్షా వ్యాకరణము, కల్పము, జ్యోతిష శాస్త్రము, ఇలాంటివన్నీ ఛందస్సు ఇవన్నీ నేర్చుకున్నారా? నేర్చుకోకపోతే మీకు ఎక్కడి నుంచి వేదం వచ్చినట్టు? మీకు రాలేదు, ఆ గుడికి వెళ్ళేవాడికి రాలేదు, ఇద్దరికీ రాలేదు. ఇద్దరు ఒకటే. కేవలం నాతస్య ప్రతిమా అస్తి అని చెప్పి మనం ఊహించుకుంటూ వెళ్ళిపోవడం సరికాదు. అది మొదటి మెట్టు. ఓకే అలా కాదనమాట, ఇలా అనమాట అని తెలుసుకోవడం. కానీ తెలుసుకున్నది కరెక్టా కాదా అన్నది వేదం చదివితే కానీ తెలియదు. సో రవిప్రసాద్ గారు ఇప్పటికన్నా మీరు మేల్కోండి, గబగబా వేదం నేర్చుకోవడం మొదలుపెట్టండి. అలానే వీడియోని పూర్తిగా వినండి, లాస్ట్ వీడియోని కూడా మళ్ళొక్కసారి వినండి. నేను స్పష్టత ఇచ్చాను. విగ్రహారాధన వేరు, ఉపాసన వేరు. విగ్రహాన్ని ఆరాధించకూడదు. ఉమ్మ్. దాన్ని కేవలం ఏంటంటే ఒక ఆ, టార్గెట్గా పెట్టుకొని మన కోరికలు చెప్పుకుంటాం అక్కడికి వెళ్ళి, భగవంతుడా నా కోరిక నెరవేర్చు అని. యాక్చువల్గా ఇదివరకు అక్కడ హోమాలు జరిగేవి గుళ్ళలు. ఇప్పుడు పూజారులు బద్దకస్తులైపోయారు.
సో వాళ్ళు ఏం చేశారంటే ఊరికే గంట కొట్టేసి ఆరతి పట్టేస్తే అదే అయిపోతుంది అనుకుంటున్నాను. అలా చేసేసారు. షార్ట్ కట్ మెథడ్స్ వెతికేశారు. సో అలానే ఇంకో షార్ట్ కట్ మెథడ్ కూడా వెతికేశారు. అదేంటంటే ఆన్లైన్. నేను ఇక్కడ చేస్తాను, మీరు అక్కడ చూసుకోండి. మీరు భోజనం చేసేసుకుంటూ మీరు ఇష్టం వచ్చిన పాటలు పాడుకుంటూ ఈ హోమాన్ని మీరు వీడియో చూసేసుకుంటే అయిపోయినాను. సో అలా కుదరదండి. మీకు కుదరలేదు, మీకు నిజంగానే ఉద్యోగం ఆ సమయం నుండి వెళ్ళలేకపోయారు, అప్పుడు అది కూర్చొని చూడటం అన్నది సబబుగా ఉంటుంది. కానీ మీరు అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళలేకపోయారు, అప్పుడు ఆ వీడియో చూడటం అనేది సబబుగా ఉంటుంది. కానీ ప్రత్యక్షంగా మీరు హోమం చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. అలానే ప్రత్యక్షంగా వేదం నేర్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఈ రెండూ చేయకుండా మనం గుళ్ళో వాళ్ళని కానీ, మసీదులో వాళ్ళని కానీ, చర్చిలో వాళ్ళని కానీ విమర్శించే హక్కు లేదు. ఇది గుర్తుపెట్టు. సో దయచేసి రవిప్రసాద్ గారు వేదం నేర్చుకుంటారు కదా, అలానే ప్రీవియస్ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. ఈ వీడియోని కూడా శాంతంగా జాగ్రత్తగా వినండి. నేనేమంటున్న ప్రతి మాట వినండి. కొంతమంది వినట్లేదు, వినకుండా వాళ్ళు ఊహించుకున్నారు. కొంత చూసేసి మిగతాది ఊహించేసుకుంటారు. అలా చేయకూడదు. మొత్తం పూర్తిగా వినాలి. ఇదండి సంగతి. ఉంటానండి. ఓ